ఇది ఇల్లా బూత్ బంగ్లానా? మనుషులుంటే తెలియడం లేదు గాని ఒంటరిగా చూస్తే దెయ్యాల కొంపలా ఉంది. పిల్ల బడికిపోయింది. తెల్లారు లేస్తే మమ్మల్నందరినీ ఉద్ధరించడానికి తనొక్కతే బయలుదేరుతున్నట్టు మిషన్ ఎక్కి కూర్చుంటుంది. ఊరందరి ముందు తనొక్కతే కష్టపడిపోతున్నట్టు అంత కలరివ్వకపోతే మిషను ఇంట్లో పెట్టుకోవచ్చుగా? పెట్టదు. ఏ చిన్న పని చేసినా పబ్లిసిటీ కావాలి, అందరూ దీన్ని పొగడాలి. పెద్ద బిల్డప్ రాండ్లా తయారైంది మాకు. ఒళ్ళు బరువే మోసుకోలేని ఆ గీతే మిషన్ కుడుతున్నప్పుడు స్లిమ్గా ఫిట్గా ఉంటాను. నేనెంత ఫాస్ట్గా మిషన్ కుడతాను? ఒక ట్రైలేస్తే పోలా? కూర్చొని చేసే పనే కాబట్టి అట్టే కష్టమే ఉండదు. చెయ్యి చక్రం మీదుంటే కాలాడ్డం లేదు, కాలు పెడల్ మీదుంటే చక్రం తిరగడం లేదు, ఈ సూది జరగడం లేదు. చూడ్డానికి ఈజీగా కనిపించింది గాని కష్టంగా ఉందే. అయినా సరే తగ్గేదేలే. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య గారు. అయ్యో అయ్యో, సూది గుచ్చుకుంది. ఎందుకు అత్తయ్య గారు మీరు మిషన్ ఎక్కారు? నీకు సాయం చేద్దామనేమోనమ్మా. అదేం కాదు. మరి సూదితో గుచ్చించుకోవడానికి ఎక్కారా? ఇదెప్పుడు మిషన్ కుట్టేస్తూ ఓ కష్టపడిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తుంది కదా. ఆ కష్టం ఎంత కష్టమో చూద్దామని ఓ ట్రైల్ వేశా. ఇప్పుడు అర్థమై ఉంటుంది మిషన్ కుట్టడం ఎంత కష్టమా. నేను మిషన్ ఎక్కి ఒక్క అంగుళం బట్ట కూడా కుట్టలేకపోయాను. ఓ జాకెట్ల మీద జాకెట్లు రయ్యి రయ్యి అంటూ మిషన్ మీద ఎలా కుట్టేస్తావే? చిన్నప్పటి నుంచి నాకు అలవాటే కదత్తయ్య. చేప పిల్లకి ఈతొక్కరు నేర్పించక్కర్లేదు. కష్టాల్లో ఉన్న మనిషికి బతుకు తెరువు చూసుకోవాలని ఒకరు చెప్పక్కర్లేదు. చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడండి. ఇంటికి మగపిల్లాన్ని నేను. అమ్మని చెల్లెల్ని పోషించాల్సింది నేను. కానీ నేనంత సమర్థుణ్ణి కాదు. అది అర్థం చేసుకుని నా బాధ్యతల్ని కొంత తన భుజాల మీద వేసుకుంది. పలక బల్పం పట్టుకోవలసిన వయసులో సూది మిషన్ చక్రం పట్టుకుంది. బడికెళ్తున్నానని నాకు అబద్ధం చెప్పి నాకు తెలియకుండా మిషన్ కుట్టడం నేర్చుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇంటిని సాకుతూనే ఉంది. చాలే, వదిలితే చాలు. రామాయణం మహాభారతం చెప్పినట్టు నీ చెల్లెల గురించి చాంతాడంత చెప్తావు.
ఈ ఇళ్లలోనమ్మా నువ్వు మార్పు చూడాలనుకుంటుంది. ఎండమాంలో నీళ్ళెంతో ఇళ్లలో మార్పు రావడం కూడా అంతేనమ్మా. ఎడారిలో నీళ్లు కనపడకపోవచ్చు అన్నయ్య, కానీ అక్కడ నీళ్లు ఉండవని కాదు. వెతగలిగితే ఎక్కడో ఒక చోట వయస్సు కనిపించకుండా పోదు. అలాగే ప్రయత్నం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళల్లోనూ మార్పు రాకుండా పోదు. అలా చూడకండి అమ్మా, నాకు భయంగా ఉంది. నాకు భయంగానే ఉంది, ఏమవుతుందా అని. ఏం కాదే, 1వ తారీఖు పెన్షన్ తీసుకునేంత వరకు మా మావయ్య గారికి ఏమీ కాదు. అంటే 1వ తారీఖు తర్వాత నేను పోయినా పర్వాలేదా? అందరూ ముసలోడి దగ్గర చేరేటే ఏంట్లోకి అందరూ ముసలాయన దగ్గర చేరారు. ఏంటి సిస్టరా మాట్లాడరా? ముసలాయన ఎందుకు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మా మమ్మీ తాతయ్యకి మేకప్ తీస్తుందంట కాకి. అయితే ఈ ఆఖరి చూపులు అన్నమాట. ఆఖరు చూపులేటయ్యా. అంటే మా కోడలు మేకప్ తీసిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో, అసలు ఉంటావో ఉండవో అని. ప్రాణాలైతే పోవులే కాకి. అయితే ఫేస్ పోతుందా? ఖచ్చితంగా. ఇదిగో మీరందరూ చుట్టూ చేరి నా ప్రాణాలు ఇప్పుడే తీసేలా ఉన్నారు. నా మొహాన ఎదురు రాసుంటే అదే జరుగుతుంది. ముందు ప్రియాని పిలవండి. మమ్మీ ప్రియా, మీ తాతగారు రేటింగ్ అమ్మా దేనికి? పోవడానికి. త్వరగా రా మమ్మీ. తొందర రావే. వస్తున్నానే, ఐటమ్స్ తీసుకొస్తున్నాను. ఏంటే పళ్ళెం పట్టుకొచ్చావు? హారతి పళ్ళమా? ఐటమ్స్ పల్లెం. ఏంటి మమ్మీ, ఏం ఐటమ్స్? ఇవెందుకు? మేకప్ తీయాలి కదా తాతయ్య. మేకప్ తీయాలంటే ఆయిల్ క్రీమ్ లో వాడతారు. ఇవేంటే? సుత్తి, కత్తి, స్క్రూ డ్రైవరు. మేకప్ తీయాలని వచ్చావా, ముసలాన్ని చంపేద్దామని వచ్చావమ్మా? ఏంటి మావయ్య గారు, ప్రతి దానికి అనుమానం అయితే ఎలా? అనుమానం ఏంటి, కన్ఫర్మ్. ఐటమ్స్ చూస్తుంటే తెలియడం లేదా? ఒక్కో మేకప్ తీయడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఒక్కొక్క బ్యూటిషియన్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కత్తి సుత్తి అంటే ప్రాబ్లం ఏమో. ఎవరికి? నీకు కాదు, నాకు ప్రాబ్లం. అయితే నా మీద నమ్మకం లేదా? ఐటమ్ చూస్తుంటే నమ్మకం సరిపోవడం లేదమ్మా. సరే అయితే వదిలేయండి. అమ్మా, వదిలేస్తే నేను పోతా. ఆ ఐటమ్స్ తో మేకప్ తీస్తే పోవా ఏంటి? మీరుండండి అన్నయ్య గారు. ఇదిగో ముసలాడా, ఏదోటి అవద్ది, మాట్లాడకుండా చేయించుకో. మళ్ళీ దాని మూడు మారిపోతుంది. త్వరగా తీ మమ్మీ, ఫేస్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. తాతయ్య ఓకేనా? ఆహా, సరే. గోవిందా గోవిందా మావయ్య గారు. గోవింద గోవింద, మా ముసలోని కాపాడు గోవిందా.
పశువుల ఆపరేషన్లకు కూడా ఇలాంటి వస్తువులు వాడరేమో. ఏమైంది? ఆపరేషన్ ఫెయిల్ అయింది. అంటే బాగా బోల్డ్ మెటీరియల్ వాడాను కదా. ఓల్డ్ అంటే ఎంతకాలం? నా పెళ్లికి ముందు మెటీరియల్. పెళ్లికి ముందువా? అంటే 12 years బ్యాక్. అందుకే చర్మంతో మిక్స్ అయిపోయి సిమెంట్ లాగా గట్టి పడిపోయింది. ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటమ్మా? డాక్టర్ రావాలి. డాక్టరా? పూలమ్మా, పూలు, బంతి పూలు, గులాబీలు, మల్లెపూలు, సన్నజాజులు. మల్లెపూలు ఎంతమ్మా? మూర 50 రూపాయలమ్మా. ఒక మూర ఇవ్వమ్మా. మల్లెపూలే, బంతి పూలే, గులాబీలు, చామంతులు, కనకాంబరాలు. రావాలి బాబు, రావాలి రావాలి. తాజా తాజా పూలు. ప్రియాకి పూలు తీసుకెళ్లి చాలా రోజులైందిరా. అవును, ఆ పిచ్చిదానికి ఈ మధ్య పూలే పట్టుకెళ్ళలేదు. రే శివ. రే రామ్, ఓ, ఎందుకు పిలిచావురా? నువ్వెందుకు పిలిచావురా? అంటే అది ప్రియకి పూలు తీసుకెళ్దాం అనుకున్నావు కదా. ఆ, నువ్వు కూడా వదిలికి పూలు తీసుకెళ్దాం అనుకున్నావు కదా. మరెందుకురా ఏం లేదంటావు? అంటే దరిద్రంలో ఉన్నాం కదరా, ఈ టైంలో పువ్వులు తీసుకెళ్ళడం అంటే. రా, మనం ఏమన్నా పక్కింటి వాళ్ళ పెళ్ళాలకి తీసుకెళ్తున్నామా? అయినా దరిద్రంలో ఉన్నాం కదా అని భార్య చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఎలారా? సరే పద. ఏమా, పూలు ఎలా ఇస్తున్నావు? మూరల్ లెక్క. ఇంకా నయ్యం, లీటర్ లెక్క ఇస్తున్నాం అనుకున్నాంలే. ఏ ఆగరా. మా, ఈ మల్లెపూలు మూరంతా? 50 రూపాయలు. 50 రూపాయలా? అదేంటి 20 రూపాయలకి ఇచ్చేవరకా నాకు ఇదివరకు? ఈ మధ్య కాలంలో తమరు రాలేదనుకుంటా. అవునులే అమ్మా, దరిద్రం తరుగుతూ ఉంటే పరిగెత్తడానికే సరిపోతుంది మా సమయం అంతా. ఎరా, ఇప్పుడు అవన్నీ ఆవిడికి చెప్పడం అవసరం? అంటే కష్టాల్లో నిజాలు చెప్తే కన్నీరు పెట్టుకుని ఒక 10 రూపాయలైనా తగ్గిస్తారేమో రా. ఏం అక్కర్లేదు, నువ్వు ఆగు. అయితే అమ్మా, నాకు 2 మూరలు ఇచ్చేసాయి. ఏమా, నాకు 4 మూరలు. 4 మూరలా? నీకు 2 పెళ్ళాలా ఏంది? అంటే ఏంటమ్మా, 10 మూరలు పట్టుకెళ్తే 10 మంది పెళ్ళాలి ఉన్నట్ట? ఉన్న ఒక్కదాంతోనే చేస్తుంటే నా మొహానికి ఇంక 2 పెళ్ళాలా? మా ఆవిడికి చుట్టుకొలతలు కొంచెం ఎక్కువలే, ఇవ్వు. సరే. ఆయన ఈ బాబు ఇయ్యి. ఇది నీది. ఎంతైందమ్మా మొత్తం? 300. అమ్మో, 300? 300. ఇదిగమ్మా, సరిపోయినాయి. చూసుకో. పెదరా. అరే, వీటిని ఎలా పట్టుకెళ్ళాలరా? పొట్లం కట్టించింది కదరా. అది కాదురా, ఇప్పటికీ ఇంటి మీద సెట్టెల మీద సెట్టెలు పడుతున్నాయి. సంపాదన లేదు కానీ వీడికి సంసారం కావాల్సి వచ్చిందంటారేమో. హేయ్, ఎవరికి కనబడకుండా ఇది వరకు ఎలా పట్టుకెళ్ళాము, ఇప్పుడు అలాగే పట్టుకెళ్దాం. పద. సర్లే. ఈ బుడ్డి మొహంది ఒక్కతే ఉంది. ఇదే కరెక్ట్ టైం. దీన్ని రెచ్చగొడితే వీళ్ళ పేడ విరగడైపోతుంది. చిచి, ఏదో కంపెనీ బొత్తిగా మనశాంతి లేకుండా పోతోంది. ఎందుకలా తిట్టుకుంటావు? ఇది నీ కొంపే. అవునే, ఇది నా కొంపే. ఇది వరకు ప్రశాంతంగా ఉండేదాన్ని. పనికి మాలిన మందంతా వచ్చేసరికి మనశ్శాంతి లేకుండా పోయింది. పనికి మాలిన మందా? నీ ఇంటికి అలాంటి వాళ్ళు ఎవరు వచ్చారో? మీరొచ్చారు కదా. ఏం మాట్లాడుతున్నావు? తప్పే మాట్లాడానే. నిక్షేపంగా ఉన్న ముసలోడు 1వ తారీఖు వస్తే టంచానుగా పెన్షన్ పట్టుకుని వచ్చేవాడు. మీ అమ్మ మేకప్ వేసిందే. ఇప్పుడు వాడి మొహం వాడికి వస్తుందో లేదో కూడా తెలీదు. పెన్షన్ వస్తుందో లేదో తెలీదు. ఇది లాసే కదా. ఇక మీ తాత
పని పాట లేకుండా కూర్చొని తింటున్నాడు. అదే మండుతుంటే కాలు మీద కాలేసుకుని ఊపుకుంటూ కూర్చుంటాడు. మా డాడీ పని చేస్తున్నాడు కదా. ఆ, చేస్తున్నాడు. అతగాడి సంపాదన నీ స్నాక్స్కే సరిపోతుంది. ఇది వరకు 5 కేజీల బియ్యం తెస్తే నెల మొత్తం సరిపోయేది. 5 కేజీల బియ్యం నెల రోజులా? ఆ, అవునులే, నువ్వు తింటావు తప్ప మిగతా వాళ్ళకు కూడా పెడతా కదా. ఇప్పుడు 50 కేజీల బియ్యం 10 రోజుల్లో ఊదేస్తున్నారు. మరీ అంత తింటున్నామా? ఈ ఇంట్లో అందరూ ఎంత తింటున్నారో నువ్వొక్కదానివే అంత తింటున్నావు. అది కడుపో కంబాల చెరువో అర్థం కావటం లేదు. ఇదిగో, నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నిజం మాట్లాడుతున్నా. మేమేం గతిలేక ఇక్కడికి రాలే. ఆ, మరి నన్ను ఉద్ధరించడానికి వచ్చారా? నీ కూతురే మా అమ్మమ్మ నెల్లి నెత్తిని పెట్టుకుని చూసుకుంటుంది అంటే నెత్తినెక్కడానికి వచ్చారా? నువ్విలా ఇన్సల్ట్ చేసి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. వస్తే ఏం చేస్తావే? ఏం చేస్తా? ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? మీ అమ్మని, మీ బాబుని, మీ తాతని అందరినీ తీసుకుని వెళ్ళిపోతావా? నిజంగానే తీసుకుని పో. నీకు నిజంగానే పౌరుషం ఉంటే తీసుకుని వెళ్ళిపో. అమ్మా, ఏంటమ్మా చిన్నపిల్లని పట్టుకొని ఏంటా మాటలు? ఇది చిన్నపిల్ల గాడిదలా ఉంటేను. నేను గాడిదలా అంటే నువ్వు గౌడు గేదెలా ఉన్నా. బోసే, ఎందుకే అమ్మమ్మతో గొడవ పెట్టుకుంటావు? ఎవరు గొడవ పెట్టుకుంది? నా మాటకు నేను హోంవర్క్ చేసుకుంటుంటే ఇక్కడికొచ్చి ఈవిడ ఇంట్లో పడి తింటున్నావు అని అంటుంది. వాగుతుంది, అలాగే వాగుతుంది. అయినా అసలు మనం పట్టించుకోకూడదు. అంటే ఆవిడేమన్నా పడుండాలా? ఉండాలి. పెట్టే చేతికి తిట్టే హక్కు ఉంటుంది. ఇంకా మాట్లాడితే కొట్టే హక్కు కూడా ఉంటుంది. అమ్మా, ఏమైనా చిన్నపిల్ల దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు నచ్చలేదు. ఏం చేస్తామమ్మా, మనల్ని ఇంట్లోంచి పంపించేయాలని ఫిక్స్ అయిపోయింది. నన్ను రెచ్చగొట్టాలని చూసింది, ఫెయిల్ అయిపోయింది. నీ దగ్గరికి వచ్చిందా? వచ్చింది. ఏమన్నావు? సారీ, ఇంట్లో నుంచి వెళ్ళడం అంటే నాకు కుదరదు అన్నాను. అందుకే నీ కూతురికి పౌరుషం ఎక్కువ కాబట్టి నీ కూతురు మీద ప్రయోగం చేస్తుంది. చిచి, అసలు ఇలాంటి వాళ్ళ ఇంట్లో అమ్ము, ఆవేశపడి నువ్వు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. నీ నోటి దురద వల్ల మనం ఆ ఇల్లు వదిలి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇకనైనా ఆ నోటిని అదుపులో పెట్టుకో. పద. ఛే! అదేనా ఇంట్లో నుంచి పోదావని ఒక్క మాట అంటుందేమో అనుకుంటే ఈ ముసలి సచ్చినోడు మాట్లాడనీయకుండా నోరు నొక్కేశాడు. నా కూతురు లాక్కుని వెళ్ళిపోయింది. వీళ్ళిక్కడే ఉంటే నా ఆస్తంతా హారతి కర్పూరంలాగా కరిగిపోతుంది. ఏం చేయాలి? ఏదో విధంగా ఇప్పుడైతే దాన్ని ఆపారు కానీ మళ్ళీ రెచ్చగొడితే ఆపలేరు. అదే చేస్తాను. ఎలాగైనా పిల్ల రాక్షసిని రెచ్చగొట్టి ఇంట్లో నుంచి పారిపోయేటట్టు చేస్తాను. తగ్గేదేలే. మా బావగారు ఇక్కడే ఉన్నారు. ఈయన కంట్లో పడితే ఇంకా అంతే సంగతులు. బావగారు, చచ్చా, ఏంటి ఏంటి బావగారు, తోటలోంచి ఇదేనా రావడం? లేదండి, గంట క్రితమే వచ్చి రోడ్డు మీద ఆ బండ ఉంది కదా, ఇప్పటివరకు దాని మీద పడుకొని ఇప్పుడే లోపలికి వస్తున్నా. బావగారికి ఒళ్ళంతా ఎటకరమే. ఏంటి బావగారు చేతులు వెనక్కిట్టారు? ఇది ఒక కొత్త రకమైన ఎక్సర్సైజ్ అన్నమాట. మీరు నా దగ్గర దాచలేరు బావగారు, మీరు నా కోసం ఏదో తెచ్చారు. అలాంటిదేం లేదా? ఆహా, లేదంటే నమ్మనం. ఏదో తెచ్చారు. ఏం లేదని చెప్తుంటే అర్థం కదా. అయితే ముందుకు చేతులు చాపండి. నేను చాపను. అయితే చేతిలో ఏదో ఉంది, అదేంటో నేను చూడాలి. ఇదిగో ఈ ఎక్స్ట్రా నాకు నచ్చవు. చెప్పాను కదా ఏం లేదని. మీరు వెళ్ళి మీ పని చూపించండి బావగారు. ఇలా తగులుకున్నా ఏం లేదని చెప్తున్నాను కదా.
చూపించండి బావగారు. అయ్యో. చూపించండి. ఏది చూడండి. ఏ భాస్కర్ ఏంటయ్యా నా కొడుకునేదో సోదా చేస్తున్నావు? సోదా చేయడం లేదు అత్తయ్య గారు. బావగారు నా కోసం ఏదో తెచ్చారు, చూపించమంటుంటే చూపించట్లేదు. వాడు నీ కోసం ఎందుకు తెస్తాడు? అంటే నేను బోల్డ్ అంత రికమెండేషన్ చేయించి ఉద్యోగం ఇప్పించాను కదండి. నువ్వు ఇప్పించిన బోర్డు ఉద్యోగానికి మళ్ళీ గిఫ్ట్లు తెస్తారా నీకు? మరి మీ చేతుల్లో ఏముందో చూపించండి.